ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పుడు రష్యాకి షరతులు విధించడం ప్రారంభించారు. ఎందుకంటే రష్యా ఇప్పుడు కాల్పుల విరమణకి సిద్ధమైంది, తన వైపు నుంచి ఓకే అని చెప్పింది. ఎందుకని? ఇప్పటికే యూరప్ దేశాలు అక్కడికి వచ్చి కూర్చుని ఉన్నాయి. వాళ్ళ మీద ఏదైనా దాడి జరిగితే దాన్ని బేస్ చేసుకుని రష్యా మీద దాడికి సిద్ధమవుతుంది. ఈ దశలో చేతికి మట్టి అంటకుండా మేమైతే కాల్పుల విరమణకి సిద్ధం అని ప్రకటిస్తే దాన్ని ఉక్రెయిన్ ఇప్పుడు తోసిపుచ్చింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తోసిపుచ్చాడు. ఎందుకని అంటే రష్యా ఏమంటుందంటే సరిహద్దు మార్పు ఇవాళ ఏవైతే రష్యా ఆక్రమించుకుని ఉందో లుహాన్స్కీ, జపోరిజా, ఖెర్సన్, డొనెట్స్క్ ప్రాంతాలు, ఆ ప్రాంతాలన్నీ తమకి వదిలేయాలని అడుగుతోంది. తాము ఆక్రమించుకుని ఎన్నికలు కూడా జరిపిన ప్రాంతాలు తమకి వదిలేస్తే మిగతా ప్రాంతం జోలికి పోకుండా శాంతి ఒప్పందానికి సిద్ధం అంటుంది. దానికి తాను సిద్ధం కాదని చెప్తున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. మరి అమెరికా, యూరప్ దేశాలు దీన్ని ముగిస్తాయా, సాగతీస్తాయా చూడాలి.